మేషరాశి వాళ్లకు ఈ వారం ఆర్థికంగా అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు తాము నిర్వహించేటటువంటి ఆర్థిక లావాదేవీల విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మంచి ప్రగతిని సాధించుకుంటారు. లాభాలను కూడా స్వీకరిస్తూ ఉంటారు. ఈ వారంలో అప్పుడప్పుడు కొంత శ్రమ పెరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మీ శ్రమకు తగినటువంటి లాభాలు కూడా పొందే అవకాశాలు ఉండబోతున్నాయి. ఈ వారంలో స్థిరాస్తులను మీరు సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఆ స్థిరాస్తులను కూడబెట్టుకునేటటువంటి సందర్భంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా కలిసి రాబోతున్నాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. తాము పనిచేసేటటువంటి కార్యాలయాల్లో మంచి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో కార్పొరేట్ రంగంలో పనిచేసేటటువంటి వారందరికీ కూడా ఈ వారం ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు అందుతూ ఉంటాయి. వారి యొక్క ప్రోద్బలము ప్రోత్సాహం వలన విశేషమైనటువంటి బాధ్యతలు కూడా స్వీకరించే అవకాశాలు ఉండబోతున్నాయి. అలాగే వృత్తిపరమైనటువంటి అంశాల్లో నైపుణ్యం కలిగినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటుంటారో వారికి విశేషమైనటువంటి లాభాలు పేరు ప్రఖ్యాతులు లభించబోతున్నాయి. ఎంత కష్టపడితే అంత ప్రయోజనం అన్నట్లుగా ఈ వారం ఉండబోతుంది. అలాగే కొత్త కొత్త పరిచయాలు అవుతూ ఉంటాయి. ప్రముఖులతోటి కొన్ని రకాల ఒప్పందాలు కూడా కుదుర్చుకోబోయే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. కుటుంబ పరంగా జరపబోయేటటువంటి శుభ కార్యక్రమాల కోసం పలు రకాలుగా చర్చలు జరిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ వారం ప్రారంభంలో ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. మీరు చేపట్టేటటువంటి పనుల్లో చికాకులు తొలగించుకునేందుకు ఆత్మస్థైర్యము ఆత్మవిశ్వాసాలు పెంచుకునేటటువంటి క్రమంలో మేషరాశి వారు ఈ వారం మహాగణపతి స్వామి వారిని దర్శనం చేసుకోవటం పూజించటం, అలాగే మంచి మంచి ఆత్మవిశ్వాసాల కోసం ఆరోగ్యం కోసం సూర్యనారాయణ స్వామిని పూజించటం ధ్యానించటం మంచిది. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం విశేష శుభ ఫలితాలను కలగచేస్తుంది.